హాస్టల్ గదుల్లో దాగున్న భయానక నిజాలు తెలుసా? ఈ కథ వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. విశాఖపట్నంలోని శ్రీనివాస హాస్టల్లో రాజు అనే ఇంటర్ విద్యార్థి ఉండేవాడు. అక్కడ 201వ గది ఎప్పుడూ ఖాళీగా ఉండేది. వాచ్మెన్ హెచ్చరించాడు, ఆ గది గోడలు రక్తం కక్కుతుంటాయి. ఎవరు వెళ్ళినా తిరిగి రారు. రాజు నవ్వేసి రూమ్ ఫుల్ కావడంతో అదే గదిలో పడుకున్నాడు. మధ్యరాత్రి 12:03 తలుపు ఆటోమేటిక్గా మూసుకుంది. ఫ్యాన్ ఆగింది. అద్దంలో రాజు కాదు, రక్తపు కళ్లతో మరో ముఖం కనిపించింది. అద్దం లోపలి నుండి ఓ చెయ్యి బయటకొచ్చి అతని మెడ పట్టుకుంది. రాజు అరుపులు ఎవరూ వినలేదు. 3 ఏళ్ల క్రితం ఆ గదిలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఆత్మ ఎవరినైనా ఆవహిస్తుందట. రాజు మరుసటి రోజు బయటకొచ్చాడు, కాని అతనిలో రాజు లేడు. వాడు నిత్యం మౌనంగా ఉండేవాడు. అద్దం ముందు గంటల తరబడి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు నోట్లోంచి ఒక్క మాట వచ్చింది, ఇప్పుడు నేను కూడా ఒంటరిగా లేను. పాత గదులు, నిశ్శబ్ద అద్దాల వెనక ఎన్నో అరుపులు దాగి ఉంటాయి. చీకటిలో ఎవరి ప్రతిబింబాన్ని చూస్తున్నావో తెలుసుకోవడం ముందు నువ్వు నిజంగా ఒంటరిగా ఉన్నావా అని ఒకసారి అడుగు. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి.